సూర్యాపేట కలెక్టరేట్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అప్రమత్తమై వ్యక్తిని అడ్డుకున్నారు. కాసరాబాద్ గ్రామానికి చెందిన నరసింహ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం వాగు నుండి ఇసుక తీసుకువెళ్తూ ఉండగా రూరల్ ఎస్ఐ బాలునాయక్ అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన నరసింహ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మామూలు ఇవ్వనందుకు ఎస్ఐ వేధిస్తున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇందిరామిళ్ళకి ఉసుక కావాలంటే ఆవులు పోయి నేను ఒక ట్రిప్ అయితే ఉన్నూరులకు కాసరా గ్రామానికి నేను పోయి తీసుకొచ్చిన దానికి వచ్చేదారిలో తీసుకొచ్చి రూరల్ పోలీసు వాళ్ళు వచ్చి నలుగురు తీసుకొచ్చి ఆగం చేసి బండి ఓను పోయొద్దు, ఎటు పోయొద్దు, నువ్వు అసలు నీ పర్మిషన్ ఏముందని అసలు ఉత్తృతంగా బండి అన్లోడ్ చేసినా కూడా ఉసుకని అన్లోడ్ చేసినా కూడా ఎంటీ బండిని తీసుకొచ్చి ఆగం తీసుకొచ్చి టోటల్ స్టేషన్లో పెట్టి నన్ను చిత్రగంతలు చేస్తున్నాను. బాలనాయక్ చేసేసాను. ఇప్పటివరకు నేను కలెక్టర్ కూడా ఆఫీస్ తెచ్చిన, నేను పేపర్లు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ సాక్ష్యాలు సహా. కలెక్టర్ కూడా నేను ఆన్లైన్కి ఓకే చేసుకున్నా. ఏదో 2 రోజులు నాకు ఓకే కాలేదని నేను ఏదో ఉన్నూరుల కన్నా నేను సాయం చేసుకుని ఏదో ఒక తిప్పుల కన్నా నేను తోలుకుందాని ఒక ట్రిప్కి వచ్చిన. మీరు ఎటన్నా బోరు దిక్కున్న కాడ చెప్పుకోపోరు, మీ బండి అయితే వెళ్ళదు. మీరు చచ్చిన బండి వెళ్ళదు. మీరు ₹1,00,000 కొమ్మరాజులు మీరు ₹1,00,000 జీటో బోట ఏమంటారు కదా సారు, అది కట్టి తీసుకోపో, మేము గరీబ్ పోలేం సారు. ఇలా ఒక్కరోజు పంపించండి, మీ పిల్లలు కలవాలి యాండి కాపు. ఆ బండి మీదనే బతుకుదేరు మా తమ్మింది. వాన్లాయలు చేసుకున్నాకనే తోలుతాం, తోలం సార్, అసలే తోలం. మా బాధ ఉండి మేము మా బుజ్జి పెళ్లి చేసి 5 లక్షలు అప్పయింది.